వందనాలండి. మా రెల్లి వీధిలో నిర్మించినటువంటి శ్రీ పోలమాంబ ఆలయ కమిటీ నుండి అందరి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మా ఈ నిర్మాణం 2024లో స్టార్ట్ అయ్యిందండి. ఈ రోజు నాటికి 2025 వరకు కూడా అందరూ చేసిన సహాయ సహకారాల వలన, ముఖ్యంగా ఉపాధ్యాయులు ఇక్కడ నుండి వెళ్ళి రిటైర్మెంట్ అయిన వాళ్ళు ఉన్నారు, ఇక్కడ నుండి ట్రాన్స్ఫర్ అయిన వాళ్ళు ఉన్నారు. ఉపాధ్యాయులు నాకు చాలా అండగా ఈ రోజు ఇంత పెద్ద సహాయాన్ని అందిస్తారని ఎప్పుడు నేను ఊహించదగలేదు. కాకపోతే అమ్మవారి దయ వల్ల నాకు అన్ని విధాల ఉపాధ్యాయులు నాకు సహాయం చేశారు. అదేవిధంగా మాడుగుల్లో ఉండేటువంటి పెద్దలు, గౌరవనీయులు, రాజకీయ నాయకులు అందరూ కూడా మాడుగుల సంబంధించి అందరూ వాళ్ళ ఆర్థిక సహాయం, వాళ్ళకు తోచిన సహాయాన్ని మాకు అందించారు. అదేవిధంగా ఈ నిర్మాణం ఇంతవరకు రావడానికి కారణమైనటువంటి మా కుటుంబ సభ్యులు, మా రెల్లి కుటుంబ సభ్యులు అందరూ వాళ్ళు సహాయ సహకారాలతో పాటు వాళ్ళ ధైర్యాన్ని కూడా, అంటే వాళ్ళ పనులను కూడా పక్కన పెట్టుకొని మా అమ్మవారి నిర్మాణాన్ని మేము ఎలాగైనా సాధించాలి, ఆ గుడి కట్టాలని ఒక తపనతో ఈ రోజు ఎంత కష్టపడి మా వెనక నిలబడి ఈ రోజు ఈ గుడిని ఇంతవరకు తీసుకొచ్చారండి. వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలండి. అదే విధంగా మన మాడుగుల మండలమే కాకుండా ఇప్పుడు కాకినాడ, కిర్లంపూడి, నర్సీపట్నం, కేజేపురం, చోడవరం, గుంటూరు అనేక గ్రామాలలో ఉండేటువంటి మా రెల్లి కుటుంబీకులు కూడా వాళ్ళకు తోచిన సహాయం, గుడివాడ నుండి కూడా ఒక మెసేజ్ పెట్టడంతో ఆ మెసేజ్ చూసి గుడివాడ నుండి కూడా పంపించిన మా రెల్లికుల పెద్దలు ఉన్నారండి. వాళ్ళందరికీ మా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ రోజు ఈ టెంపుల్ ఎంత అందంగా, ఈ రోజు ఎంత ఆర్భాటంగా కనిపించడానికి మాకు తోడ్పడినటువంటి ముకుందపురంలో ఉండేటువంటి కర్రీ నాయుడు బ్రదర్స్, వీళ్ళందరూ కూడా మాకు చాలా వరకు ఈ గుడి నిర్మాణానికి చాలా హెల్ప్ చేశారండి. మనం డబ్బులు ఇచ్చి చేయించుకోవడం కాదు, వాళ్ళ టాలెంట్ ని చూపించి మరి ఈ గుడిని ఎంత చక్కగా తీర్చిదిద్ది ఈ రోజు ఈ స్థాయికి నిలబెట్టినటువంటి వాళ్ళందరినీ కూడా ఆ అమ్మవారు ఎల్లవెల్లలా కాపాడాలని కోరుకుంటూ, అదే విధంగా మన మేస్త్రి భూసాల అప్పలరాజు గారు కూడా ఈ నిర్మాణానికి సహాయ సహకారాలు అందించారు. ఆయన కూడా దీని నిర్మాణానికి తోడ్పడ్డారు. కాబట్టి ఆయనకి, ఆయన కుటుంబ సభ్యులకు కూడా ఈ దేవత ఎల్లవేళలా వాళ్ళందరినీ కాపాడాలని కోరుకుంటున్నామండి. అదే విధంగా ఈ నిర్మాణానికి ఎంతవరకు తీసుకొచ్చినటువంటి ప్రజలు అందరూ, ఉపాధ్యాయులు అందరూ కూడా మీకు, మీ కుటుంబానికి అమ్మవారి ఎల్లవేళలా కాపాడాలని కోరుకుంటూ, ఇంకా ఈ గుడి నిర్మాణం 2-3 నెలల్లో పూర్తి కావచ్చుందండి. కాబట్టి ఈలోగా మీరు ధన రూపంలో కావచ్చు, వస్తు రూపంలో కావచ్చు, మీకు తోచిన సహాయాన్ని మాకు అందిస్తారని కోరుకుంటూ నమస్కారాలండి. మేము గత సంవత్సరం 2024 ఫిబ్రవరిలోని ఈ ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించాము. అలాగే గ్రామ ప్రజలు, పెద్దలు, చిన్నలు, రాజకీయ నాయకులు వీళ్ళందరూ సహకారమైనటువంటి వివిధ గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా మాకు ఎంతో సహకారం అందించారు. అలాగే ఈరోజు ఈ దేవాలయ నిర్మాణానికి అనేకమైనటువంటి గ్రామాల నుండి కానీ, టౌన్స్ నుండి కానీ మాకు ఆర్థిక సహాయాన్ని అందించి ఈ రోజు వరకు ఇంతవరకు ఈ ఆలయాన్ని ఈ దశకి తీసుకుని వచ్చాము. వారికి, వారి కుటుంబానికి అమ్మవారు ఎల్లవేళలా కాపాడాలని కోరుకుంటున్నాము. వివిధ గ్రామాల్లోని, అలాగే నగరాల్లో ఉన్నటువంటి విశాఖపట్నం కానీ, గుంటూరు కానీ, అలాగే కాకినాడ కానీ, కిర్లంపూడి కానీ, అలాగే చోడవరం, నర్సీపట్నం వాళ్ళ గ్రామాలు కూడా రెల్లి కులస్తులందరూ కూడా ఈ దేవాలయ నిర్మాణానికి ఎంతో సహకరించారు. వారు కూడా అమ్మవారు ఎల్లవేళలా కాపాడాలని కోరుకుంటున్నాము. అలాగే మాడుగులలో రెల్లి వీధిలో వెలిసి ఉన్న శ్రీ పోలమాంబ అమ్మవారి గుడి నిర్మాణానికి 2024లో ఫిబ్రవరిలో స్టార్ట్ చేశామండి. దీనికి గ్రామ ప్రజలు, పెద్దలు, ఉపాధ్యాయులు, మా కుటుంబీకులైన రెల్లి సోదరులందరూ ఈ గుడికి చాలా సహకారం చేశారండి. అలాగే ఎప్పటి నుంచో అనుకుంటున్నాం ఈ గుడి కట్టడానికి. మేము తాత ముత్తాతల నుంచి మా నాన్నగారి హయాంలో కూడా అవ్వలేదు.
ఈ మా హయాంలో అయినా సరే మా పిల్లలకి చెప్పుకోదగ్గ ఈ గుడి కట్టడానికి చాలా కష్టపడి ముందుకు వెళ్తున్నాం. అలాగే దీని గురించి మేము వీధి గ్రామాల్లో ఉన్న మా రెల్లి కులస్తులు అందరూ నర్సీపట్నం, చోడవరం, అనకాపల్లి, వైజాగ్, విజయవాడ, గుంటూరు, కాకినాడ, కిలంపూడి వీళ్ళందరూ కూడా మాకు సహాయ సహకారాలు అందించారండి. మాకు శిల్పులు బాగా మాకు సహకరించారండి. డబ్బుతో కాకుండా వాళ్ళు ముందు మీరు పని చేస్తామండి, తర్వాత మీరు మాకు డబ్బులు ఇవ్వండి, మేము పని చేసి చూపిస్తామండి వాళ్ళు వర్క్ చేశారు. అలాగే ఇప్పటి వరకు మాకు సహకారం అందిస్తూ ఇప్పుడు దాకా ఈ స్థాయికి తీసుకొచ్చారు. ముఖ్యంగా మరొక విషయం ఏంటంటే మన మాడుగుల్లోని ఆ మాత్రం ఈ మాత్రం తెలిసిన వ్యక్తినటువంటి గుళ్ళు గురించి బాగా తెలిసినటువంటి మన నల్లబిడ్డి నాగు పెయింటర్ గారు, ఆయన దగ్గరికి మేము వెళ్ళడం కూడా జరిగితే మాస్టర్ మీరు ఆలయాన్ని ఏ విధంగా నిర్మిస్తే బాగుంటుంది, మీరు 2-3 ఆలయాలు చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది, మీకున్న ప్లేస్లోని ఆలయాన్ని చాలా చక్కగా దిద్దొచ్చు అని కూడా ఆయన నాగు చెప్పడం జరిగింది. జరిగిన తర్వాత ఆయన చిన్న ఆర్ట్ మాకు చూపించారు. ఈ విధంగా అయితే మీకు బాగుంటుందని చెప్పడంతో మేము అందరం కూడా నిర్ణయం చేసుకున్నాము. దీనికి సుమారుగా దగ్గర గుడి పూర్తి అవ్వబోతికి మనకి మీరు ఎలా చూసుకున్నా సరే ఒక 20 లక్షలు దగ్గర అవుతుంది. కాబట్టి మీరు బడ్జెట్ ముందు చూసుకోండి. నేను ఆర్టీడు కాదు, మరి మీ బడ్జెట్తో సమస్య కాబట్టి మరి మీరు ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకుని వెళ్ళాలనేది మీ కుల పెద్దలందరూ కూడా ఆలోచించండి. కొంతమంది శిల్పులు కూడా మన అప్పలనాయుడు వాళ్ళ తమ్ముడు, వాళ్ళ 2 తమ్ముళ్ళు కూడా మాతో పాటు వాళ్ళు కూడా ఎన్నో కష్టాలు పడి జర్నీ చేశారు. వాళ్ళకి మేము పూర్తిగా స్వేచ్ఛ ఇవ్వడం కూడా జరిగింది. ఎందుకంటే వాళ్ళు మాకు అయితే మాత్రం ఈ దేవాలయ నిర్మాణం అనేది మాకు తెలియదు. ఇంతవరకు 2024 ఫిబ్రవరిలో ప్రారంభించిన దేవాలయము 2025కి చాలా త్వరగా ఈ దశ త్వరలోనే ఒక నెల 15 రోజుల్లోని ఈ ఆలయాన్ని ప్రారంభం కావడానికి సిద్ధమవుతుంది. కావున గ్రామ ప్రజలు, నాయకులు, ఉపాధ్యాయులు తమ సహకారాలు ఎల్లవేళ ఉండాలని, అలాగే ఏదైనా మీరు ధన రూపంలో కానీ వస్తు రూపంలో కానీ మాకు విరాళం అందించినట్లయితే ఈ ఆలయాన్ని త్వరగా ప్రారంభం చేయగలుగుతామని ఆ పోలమాంబ తరఫున, రెల్లి కులస్తుల తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే అలాగే ఈ సమాచారాన్ని ఎంత మీ ముందుకు తీసుకొస్తున్నట్టే మాకు గ్రేట్ డబుల్ గ్రేట్గా చెప్పవలసిన మా వరం మాస్టర్ గారికి కూడా మరొకసారి మీకు మా రెల్లి కుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.